దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అలంకారం శ్రీ గాయత్రీదేవి అలంకారం. నేడు ఆశ్వయుజ శుద్ధ విదియ మంగళవారం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంలో అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు నివేదన చేస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత. ఆ తల్లి అధిష్టాన దేవత సూర్య భగవానుడు కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సూర్యుడు అనుగ్రహంతో ఆరోగ్యం లభిస్తుందని నమ్మడం. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రి ఉపాసనతో బుద్ధి తేజోవంతమవుతుందని, గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వరదాభయ హస్తాలతో సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ దుర్గమ్మను ధ్యానిస్తే సకల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని, పూజించిన వారికి సద్బుద్ధులు కలుగుతాయని, పాపాలు నశిస్తాయని, అజ్ఞానం తొలగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. నేటి అలంకారంలో గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి ప్రసాదంగా అల్లం గారెలు, 5 రకాల పిండి వంటలు చేస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు తెలుపు రంగు. ఈరోజు పారాయణం గాయత్రి మంత్రాన్ని యథావిధిగా చేసుకోవచ్చును. నేడు అమ్మవారికి కొబ్బరన్నం, పెరుగన్నం సమర్పించుకోవచ్చు. నేడు బ్రాహ్మణులకు శక్తి మేర దాన ధర్మాలు నిర్వహించుకోవచ్చును. ఈ రెండో రోజున దుర్గమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి కనకాంబరాలతో ఈరోజు పూజ చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. గాయత్రీదేవి మంత్రాన్ని మీరు యథాశక్తిగా పఠించుకోవచ్చు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఈ దేవీ నవరాత్రుల్లో భక్తుల పూజలు అమోఘమైన రీతిలో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.